హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అనిత. ఈరోజు మనం చాప్టర్ 2 పాలినామియల్స్ గురించి తెలుసుకుందాం 10th క్లాస్లో. సో పాలినామియల్ అంటే డెఫినేషన్. పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ హూజ్ వేరియబుల్స్ హ్యావ్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. పాలినామియల్ అనేది ఇప్పుడు దానికి ఒక పవర్స్ పాలినామియల్ యొక్క పవర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్లోనే ఉండాలి. దాన్నే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో పాజిటివ్ పవర్స్, ఇంటెగ్రల్ పవర్స్ అనేవి పాజిటివ్లో ఉంటేనే అది పాలినామియల్ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 4x³ + 3x² + x + 3 ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x. ఇది పాలినామియల్ ఎగ్జాంపుల్కు. సో ఎందుకంటే ఇక్కడ 3, ఇక్కడ 2, 1 ఏం లేదంటే ఇక్కడ 1 ఉండేట్లు. సో x యొక్క వేరియబుల్ x యొక్క ఇంటెగ్రల్ పవర్ అనేది అన్ని పాజిటివ్లోనే ఉండాలి. పాజిటివ్లో ఉన్నట్లయితేనే అది పాలినామియల్ అంటారు. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్, 4x² + 3x⁻⁻1 - 4 ఈజ్ నాట్ ఏ పాలినామియల్, ఇట్ హ్యాస్ నెగిటివ్ పవర్స్. ఇది పాలినామియల్ కాదు. ఎందుకంటే ఇక్కడ పవర్స్లో 2 - 1 -2 -1 ఉంది. ఇక్కడ 2 అనేది పాజిటివే, కానీ -1 అనేది నెగిటివ్ కదా, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. తర్వాత 3x⁻³ + 2x - 3 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇది కూడా నాట్ పాలినామియల్. ఎందుకంటే మనకు x ఇంటెగ్రల్ పవర్స్ ఓన్లీ పాజిటివ్లో మాత్రమే ఉండాలి. డెసిమల్స్లో కానీ ఈవెన్ నెగిటివ్స్లో కానీ అండ్ ఫ్రాక్షన్స్లో కానీ ఉండకూడదు. సో అందుకని ఇది కూడా నాట్ పాలినామియల్. దిస్ ఈజ్ ద పాలినామియల్ డెఫినేషన్. టర్మ్స్ ముందు ఫస్ట్ పాలినామియల్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు టర్మ్స్, కోఎఫిషియన్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ గురించి తెలుసుకున్నాం. ఈ 4 ఏమేమంటే తెలుసుకున్నాం. దాని గురించి వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6x³ + 9x² + x + 3. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని టర్మ్స్ అంటే ఏమేమంటే ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్ అవుతుంది. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 టర్మ్స్ అయితే 1 2 3 4. సో దిస్ ఈజ్ ద టర్మ్స్. సో 6x³ 9x², x అనేది ఒక టర్మ్, 3 అనేది ఒక టర్మ్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. తర్వాత కోఎఫిషియన్స్ అంటే ఏమంటే x³ కోఎఫిషియంట్, x³ ముందర ఏముంటుందో దాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఏ దానికైనా కానీ ఎక్స్ వేరియబుల్ ముందర ఏముంటే దానిని కోఎఫిషియన్స్ అంటారు. x³ కోఎఫిషియంట్ ఎంత? 6 అవుతుంది. ఏదైనా వేరియబుల్కి ముందర ఉండేదాన్ని కోఎఫిషియంట్ అంటారు. సో x³ కోఎఫిషియంట్ ఎంత? 6. అలాగే x² కోఎఫిషియంట్ 9 అవుతుంది. ఇక్కడ ఎక్స్కి ముందర ఏం లేదు కాబట్టి కోఎఫిషియంట్ 1 అనుకోవాలి. x కోఎఫిషియంట్ ఎంత? 1. సో ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎంత ఏమంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడ y ఉన్నదనుకో వేరియబుల్ వచ్చేసి y అవుతుంది. ఏ ఉన్నదనుకో ఏ అవుతుంది. ఇవన్నీ x ఉంది కాబట్టి వేరియబుల్ అనేది x అవుతుంది. సో కాన్స్టెంట్ టర్మ్ ఏముంది మనకి? 3 అనేది కాన్స్టెంట్ టర్మ్. సో దిస్ ఈజ్ ద టర్మ్స్, కోఎఫిషియన్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ టర్మ్స్. పాలినామియల్స్లో టైప్స్ దానికి బేస్డ్ ఆన్ టర్మ్స్లో ఎలా చేస్తామనేది చెప్తాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి పాలినామియల్ ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం మనం. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 1. ఒక టర్మ్ ఎలా ఉంటుందంటే ఒక టర్మ్ ఉండేదాన్ని ఏమంటారు పాలినామియల్స్లో? మోనోమియల్ అంటారు. ఒక టర్మ్ ఎగ్జాంపుల్ వచ్చేసి 5x, ఇది అనేది ఒక టర్మే కదా. 3 అనేది ఒక టర్మ్, 6x² అనేది ఒక టర్మ్. తర్వాత 2 టర్మ్స్ ఉంటాయి, దాన్ని బైనామియల్ అంటారు. 5x + 3 దిస్ ఈజ్ ద వన్ టర్మ్, దిస్ ఈజ్ ద వన్ టర్మ్. సో 2 టర్మ్స్ అయితే బైనామియల్ అంటారు. 6x² 1 టర్మ్, -2 అనేది 1 టర్మ్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ బైనామియల్. సో 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటారు. 1 టర్మ్ వచ్చేసి x², సెకండ్ టర్మ్ వచ్చి 2x, థర్డ్ టర్మ్ వచ్చి 10. సో దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ టర్మ్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ద హైయెస్ట్ ఆర్డర్ ఆర్ పవర్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ పాలినామియల్. హైయెస్ట్
ద హైయెస్ట్ ఆర్డర్ అన్న పవర్ అన్న రెండు ఒకటే అనమాట. సో ద హైయెస్ట్ ఆర్డర్ ఆర్ పవర్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఏ పాలినామియల్. అన్ని టర్మ్స్ ఒక పాలినామియల్ ఇచ్చిన తర్వాత దాంట్లో టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్లో హైయెస్ట్ ఆర్డర్ ఏది ఉంటే దాన్ని డిగ్రీ అంటారు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో పాలినామియల్ ఇక్కడ ఒక పాలినామియల్ డిగ్రీ అనుకో. సో పాలినామియల్ ఎగ్జాంపుల్ వచ్చేసి 8x6 + 5x³ + 4x² + 5x - 2. దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏముంది? ఇక్కడ 6, 3, 2 ఉంది. హైయెస్ట్ కదా, ఇదే కదా 6, కాబట్టి డిగ్రీ వచ్చేసి 6 అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ 7x² + 2x + 1 ఉంది. ఇక్కడ 2 ఉంది, ఏం లేదంటే 1 ఉన్నట్లు. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది? 2 అవుతుంది. 8x9 + 10x6 + 5x. ఇక్కడ డిగ్రీ వచ్చేసి 9, 6 ఉంది, 1 ఉంది. సో హైయెస్ట్ డిగ్రీ అంతా 9, సో 9. ఇక్కడ -5 అనేది కాన్స్టెంట్ టర్మ్ ఉన్నప్పుడు 0, డిగ్రీ అనేది 0 అవుతుంది. 0 ఇచ్చిన తర్వాత నాట్ డిఫైన్డ్, 0 ఒకవేళ ఇస్తే నాట్ డిఫైన్డ్ అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ ఉంటే 0 అవుతుంది, 0 ఇస్తే నాట్ డిఫైన్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ. ముందుగా ఏం తెలుసుకున్నామంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ టర్మ్స్ ఉంటే ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పాలినామియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీలో బేస్డ్ ఆన్ అప్పుడు టర్మ్లో ఉన్నప్పుడు తెలుసుకుందాం, ఇప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాం. సో డిగ్రీ పాలినామియల్ ఎగ్జాంపుల్స్. డిగ్రీ 0 డిగ్రీ ఉంటే కాన్స్టెంట్ విలువలు ఉంటే దాన్ని 0 డిగ్రీ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 5, 6 ఇవన్నీ కాన్స్టెంట్ టర్మ్స్. సో అట్లా వచ్చినప్పుడు కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. సో దిస్ ఈస్ ద 1 డిగ్రీ 1 ఉన్నప్పుడు లీనియర్ పాలినామియల్ అంటారు. లీనియర్ పాలినామియల్. 2x + 3 ఎగ్జాంపుల్ వచ్చేసి ఏం లేదంటే 1 కదా, కాబట్టి లీనియర్ పాలినామియల్. ఇక్కడ 2 అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్. 2x² ఇక్కడ 1, సో దీనికి 2 ఉంది కదా, డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు. 5x³ - 4x² + 3x + 6. సో డిగ్రీ అనేది 3 ఉంటుంది. 4 బై క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ అనేది 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు. 5x³ - 4x², డిగ్రీ అనేది 3 కదా, హైయెస్ట్ డిగ్రీ, కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అంటారు. 4 డిగ్రీ అనేది 4 ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. 5x⁴ + 3x³ + 4x² + x - 8. సో దీని టోటల్కి డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఏముంది? 4 కదా, 4 ఉంటే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ పాలినామియల్స్. సో నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.